హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర ప్యారిస్ వంటలు. ఈరోజు మా ఇంట్లో చేపల కూర అండి. ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి 1 కేజీన్నర చేపలు తీసుకోవాలి. చాలా హెల్తీ కూడా. ఈ చేపలు తింటే బాలింతలకు పాలు పడతాయి. చిన్న చేపల కూర బాగా రక్తం పడుతుంది. చాలా హెల్తీ చేపలు ఇవి. చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఇప్పుడు 1 కేజీన్నర చేపలండి నేను తీసుకున్నాను. ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. తలకాయ, తోక, కడుపులో పేగులు అన్నీ శుభ్రంగా తీసి శుభ్రంగా తెల్లగా కడుక్కోవాలి. తెల్లగా కడిగిన తర్వాత చాలాసార్లు కడగాలండి. 7, 8 సార్లు కడగాలి. కడిగిన తర్వాత ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, టమాటా 2, కరివేపాకు కొంచెం, చింతపండు రసము, ఉప్పు, పసుపు, కారము తెలిసిందే కదా, ధనియాల పొడి, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లిపాయ ముద్ద కూడా వేస్తాను. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు చేపలన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు కల్లుప్పు 1 స్పూన్ వేసానండి. పసుపు 1 అర స్పూన్ వేసాను. కారం 2 స్పూన్ల వరకు వేసాను. మీరు తగినంత వరకు వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం, చేపల కూర కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. ధనియాల పొడి కొంచెం వేసాను, 1 అర స్పూను. ఇప్పుడు నూనె పోసుకుందాము. ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు మొత్తం వేసి కలిపి పెట్టేయడమేనండి. చిన్న చేపల కూర ఇలా కలిపి పెట్టుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా. ఒకసారి తింటే వదిలిపెట్టలేరు అసలు. చాలా టేస్టీగా ఉంటుంది. రక్తం పడుతుంది. హెల్తీ ఫుడ్. బాలింతలకి పాలు వస్తాయి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత నూనె పోసుకుంటున్నాం. 1.5 ml పడుతుంది. అంటే 150 గ్రాములు పడుతుంది. అమ్మమ్మలు, నానమ్మలు ఇలాగే చేత్తో కలిపేవాళ్ళు కదా పూర్వకాలంలో. మా నానమ్మ దగ్గర నేర్చుకున్న ఇలాగా. నానమ్మ వండితే కూర చాలా బాగుండేది. నేను వండినా కూడా చాలా అలాగే టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. కారం సరిపోలేదండి, అందుకని కొంచెం కారం వేసాను. ఇవన్నీ బాగా ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు ఇది. వాటర్ సరిపోకపోతే అదే చింతపండులో కొంచెం కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర దంచుకుంటున్నాను. ఈ 4 కొంచెం గసగసాలు అంటారు కదా చిన్నవి, ఆ గసగసాలు 5 కలిపి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు వేసి దంచుకుంటున్నాను. జీలకర్ర 5 వేసుకొని గుర్తుపెట్టుకొని, చేపల కూరలో ఈ 5 వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చేపల కూర మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దంచుకొని వేసుకుంటానండి నేను. ఈ విధంగా మొత్తం ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి. మామూలుగా గిన్నె పట్టుకొని తిప్పాలి.
నేను పైనుంచి లోపల నుంచి ఇలా తిప్పుతున్నాను. మామూలుగా తిప్పితే గరగర చేప ముక్క ఇరిగిపోతుంది. సున్నితంగా తీయొచ్చు. ఈ విధంగా నూనె పైకొచ్చే వరకు ఉడికించాలండి చేపల కూర. అంతేనండి, చేపల కూర రెడీ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోలు మీకు వస్తాయి. లైక్ చేసిన, సబ్స్క్రైబ్ చేసిన థ్యాంక్స్ అండి.